హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను కొత్తగా ఒకటి హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నాను. ఈ హ్యాండ్ బ్లెండరు ఏ కంపెనీ నుంచి తీసుకున్నాను, ఎలా వర్క్ చేస్తుంది అని అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. నా దగ్గర ఇంత ముందుకు వేరే హ్యాండ్ బ్లెండర్ ఉండే. దాని స్టోరీ ఏంటంటే నేను 2021లో కేక్ చేయడానికి కేక్కి సంబంధించిన కంప్లీట్ కిట్ తీసుకున్నానండి. దాంట్లోనే టర్నబుల్ టేబుల్, తర్వాత స్క్రాపర్స్, పంపింగ్ బ్యాగు, హ్యాండ్ బ్లెండర్ ఇవన్నీ 1300కి నాకు వచ్చాయి. 2021 ఇప్పుడు 2024 కదా, ఆల్మోస్ట్ అటు ఇటు 3.5 years వరకు అయితే నేను ఆ హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేశాను. ఆ హ్యాండ్ బ్లెండర్ వచ్చి సపరేట్గా తీసుకోవాలంటే 400 నుంచి 500 అయితే ఇప్పుడు ఉంది. కాకపోతే అది 100 వాట్స్ది. నేను బాగానే ఒక 3.5 years దాకా చాలా కేక్స్ చేశానండి. మొన్న ఒకసారి ఏమైందంటే కేక్ చేయడానికి బయటికి తీసి విప్పింగ్ క్రీము బీట్ చేస్తున్నాను, మధ్యలోనే ఆగిపోయిందండి. సడన్గా ఏమైందని మొత్తం పార్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఒక 2 wires కట్ అయినాయి. అయితే అవి నాకు అతికించడం రాలేదు. నేను రిపేర్ కానీ బయట షాప్లో ఇచ్చాను. అయితే షాప్ ఆయన చెప్పారు కదా, మేడం ఇది 100 వాట్స్ ఉంది కదా, ఇది రిపేర్ అవ్వదు, దీని ప్లేస్లో కొత్త హ్యాండ్ బ్లెండర్ తీసుకొని మీరు అని తను సజెస్ట్ చేశారు. వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారండి, ఇది తక్కువ 100 వాట్స్ ఉన్నది కదా, ఎప్పుడు అయినా కూడా దీన్ని రిపేర్ చేయలేము. 400, 450 వాట్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి మేడం, వాటిని రిపేర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. 100 వాట్స్ అయితే వీటి వైర్లు అన్నీ చిన్నగా ఉంటాయి కదా, రిపేర్ చేయడానికి రాదు అని చెప్పారండి. సర్లే అని చెప్పి నేను మొన్ననే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంటికి వెళ్ళొచ్చాం కదా, ఆ తర్వాత మళ్ళీ మా పాప బర్త్డే వచ్చింది. పాప బర్త్డే అని కాదు, నేను ఎవ్రీ మంత్ అయితే ఇంట్లో చిన్నగా కేక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. నాకైతే హ్యాండ్ బ్లెండర్ కంపల్సరీ కావాలండి. విషు బర్త్డే ఉంది కదా అని చెప్పేసి ఒక మంచి హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నాను. మీరు మొన్న చూడొచ్చు కేక్ చేశాను కదా, ఇదే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేశానండి. యూస్ చేశాక కూడా ఇలా బాక్స్లో ఎందుకు పెట్టానంటే వీటిని మనం అప్పుడప్పుడు యూస్ చేస్తాం కదా, నేను చాలా ప్రోడక్ట్స్ అయితే ఇట్లనే బాక్స్లో పెట్టి ప్యాక్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రండి మరి ఇది ఎలా వర్క్ చేసిందో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకు అంటే అక్కడ మా పిల్లలు అల్లరి చేస్తున్నారండి. మళ్ళీ కిచెన్లోకి వస్తే ఇక్కడ ప్లగ్ ఉంటుంది కదా పెట్టనీకి, అది ఎలా యూజ్ అవుతుందో కూడా చూపించవచ్చని నేను కిచెన్లోకి తీసుకొచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ప్రోడక్ట్స్ అయితే ఇదండి. కైతన్ ఆర్ఫిన్ కంపెనీ నుంచి తీసుకున్నాను. 5 స్పీడ్ మల్టీ హ్యాండ్ మిక్సర్ అండి. తర్వాత నేను చెప్పాను కదా, ఇంతకుముందు తీసుకుందేమో 150 వాట్స్ ఉండే. అయితే షాప్ అతను చెప్పారు కదా 150 వాట్స్ ఉంటే రిపేర్ చేయనీక కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది, అయినా కూడా అది రిపేర్ చేయరాదు అనే చెప్పారండి. కన్ఫర్మ్ చేసి 400, 450, 500 వాట్స్లో తీసుకుంటే తర్వాత మంచిగా యూస్ చేయొచ్చు, ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా రిపేర్ చేయొచ్చు అని అయితే ఆ షాప్ అతను చెప్పారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మంచి కాస్ట్లీది ఎక్కువ రోజులు వర్క్ చేసే హ్యాండ్ బ్లెండర్ తీసుకుందామని చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చింది, దీంట్లో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఈ మధ్య కాలంలో అందరూ కేక్స్ ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా, ఇంట్లోనే చేసుకుంటున్నారు ఏంటండి, ఇంట్లోనే చేసుకోవాలి. మన పిల్లల బర్త్డేకి, యానివర్సరీకి మన ఇంట్లో వాళ్ళకి మనంతలో మనం చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా, అందుకని నేను కేక్స్ చేయడం అయితే నేర్చుకున్నాను. మరీ అంత పర్ఫెక్ట్గా ఏం రావండి, కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి పక్కన వాళ్ళకి చేసే అంత మాత్రం నాకు తెలుసు. చూడండి, ఇట్లా అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ నేను యూస్ చేశాక అన్నీ ఇలా కవర్స్లోనే పెట్టేసుకుంటానండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవన్నీ బయటికి తీస్తాను, నేను తీసి ఏమేమి ఉన్నాయో అయితే చూపిస్తానండి. చూడండి, ఇలా అయితే అన్ని కవర్లోనే వచ్చాయి ప్యాక్ చేసి. కూడా ఓపెన్ చేసి పెట్టేస్తానండి, మళ్ళీ తర్వాత మాట్లాడుతుంటే మధ్యలో కవర్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అందుకని నేను ఫస్టే ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక క్లాత్ వేసి ఆ తర్వాత హ్యాండ్ బ్లెండర్ పెట్టాను. ఎందుకు అంటే నా వాల్ పేపర్ కూడా బ్లాక్గానే ఉంది, మనకు బ్లెండర్ కూడా బ్లాక్గానే ఉంది కదా, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి కింద క్లాత్ వేసి అయితే పెట్టానండి. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తున్నాను. నేనంతా అయితే ఇలా చుట్టేశాను. ఇదేంటి అంటే మన విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు ప్లగ్ పెడతాం కదా, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అందులో వచ్చేసి కైతన్ ఆర్ఫిన్ కంపెనీ అని చెప్పాను కదా, బాడీ అయితే ఇలా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. కాకపోతే దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, వైట్ కూడా ఉందండి. నేడానికైతే చాలా బాగుందండి, వెయిట్ కూడా తక్కువగా ఉంది. ఇలా ఈజీగా పట్టుకొని మనం క్రీమ్ని అయితే మంచిగా బీట్ చేసుకోవచ్చు.
ఇక్కడ ప్లగ్ కనెక్షన్ ఇచ్చారు. మనం దీన్ని ముట్టుకోం కదా, దీంతో మనకు అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే వైర్ని మంచిగా ముడతలు లేకుండా చుట్టుకొని యూస్ చేసుకుంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయినా కూడా ఎక్కువ కాలం వస్తాయండి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒక హాఫ్ మినిట్ పాటు బీట్ చేసుకున్నాక ఇలా 2 దగ్గరికి తీసుకొచ్చుకొని 2 దగ్గర బీట్ చేసుకోవాలండి హాఫ్ మినిట్ పాటు. ఆ తర్వాత వచ్చేసి ఇలా 3, తర్వాత వచ్చేసి 4. విప్పింగ్ క్రీమ్ అయితే 3 మినిట్స్ బీట్ చేసుకుంటే చక్కగా అయితే బీట్ అయిపోతుంది. ఇలా మంచిగా అయితే మనం బీట్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తుంది కదా, ఇలా ముందుకు ఇలా వెనక్కి అయితే ఈజీగా అనుకోవచ్చు. కాకపోతే మనం బీట్ చేసుకునేటప్పుడు ఒకేసారి ఫస్ట్ దగ్గర స్టార్ట్ చేసి 4 కానీ 5 కానీ అట్లా రావద్దండి. అట్లా వచ్చినా కూడా విప్పింగ్ క్రీమ్ అయితే చక్కగా బీట్ అవ్వదు. ఫస్ట్ 1 దగ్గర స్టార్ట్ చేయాలి. ఈ బట్ట చాలా బాగుంది. ఇక్కడ ఫింగర్ పెట్టేసి మనం ఇలా కావాలంటే కిందికి చక్కగా అయితే ఇలా అనుకోవచ్చు. మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఇలా పైకి అయితే అనుకోవచ్చు అండి. చాలా మంచిగా ఉంది. ఇది ఉంది కదా, దీని తర్వాత చెప్తాను. ఇక్కడ 2 హోల్స్ ఇచ్చారు కదండి, దీంట్లో అయితే హుక్స్ పెట్టుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నాకు 4 హుక్స్ వచ్చాయి. నాకనే కాదు, ఏ హ్యాండ్ బ్లెండర్ తీసుకున్నా కూడా ఇలా 4 హుక్స్ వస్తాయండి. ఫస్ట్ అయితే మనం ఎక్కువగా అయితే వీటిని యూస్ చేస్తాము. క్రీమ్ని బీట్ చేసుకోవడానికి అయితే ఇదే ఎక్కువగా యూస్ చేస్తాము. వీటితో పాటు విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్స్ని బీట్ చేసుకోవచ్చు, బటర్ని కూడా మనం చక్కగా అయితే బీట్ చేసుకోవచ్చు అండి. ఇలా 2 హుక్స్ ఇచ్చారు. ఇవి ఎక్కువగా మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవడానికే యూస్ చేస్తాము. ఇవైతే పక్కన పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఈ 2 హుక్స్ ఇచ్చారండి. వీటిని మనం తక్కువగా యూస్ చేస్తాము, అంత ఎక్కువగా అయితే యూస్ చేయలేము. దీని ఎందుకు అంటే మనం చపాతీ పిండి కలుపుకోవడానికి, బ్రెడ్ పిండి కలుపుకోవడానికి, నెయ్యి చేయడానికి కూడా ఈ 2 హుక్స్ ఉపయోగపడతాయి. కానీ నిజం చెప్పాలంటే మనము చపాతీ పిండి కలుపుకునేటప్పుడు చాలా హార్డ్గా వస్తుంది. మెయిన్గా అయితే మనం ఎక్కువగా వీటినే యూస్ చేస్తామండి. అది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా ఒక స్టాండ్ ఇచ్చారండి. ఈ స్టాండ్ ఎలా యూజ్ అవుతుందంటే మనం క్రీమ్ని బీట్ చేశాక బీటర్ని అయితే ఇలా పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి కదా సర్కిల్లో, ఇక్కడ హుక్స్ని కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. మనం బీటర్ యూస్ చేశాక చక్కగా ఇలా బీటర్ని స్టాండ్లో పెట్టుకోవచ్చు. హుక్స్లో 4 హుక్స్ పెట్టుకొని చక్కగా అయితే ఈ బ్లెండర్ని యూస్ చేసుకోవచ్చు మనం. నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే స్టాండ్ నచ్చిందండి. ఇక్కడ హుక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు ఈ హ్యాండ్ బ్లెండర్ ఎలా పనిచేస్తుంది, ఈ హుక్స్ని ఎలా పెట్టుకోవాలని అయితే నేను చూపిస్తాను. చెప్పాను కదా ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయని చెప్పేసి, ఆ హోల్స్కి ఒక స్ట్రేట్ లైన్స్ ఉంటాయండి 2. ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయి కదా, వీటిని మనం తీసుకొని ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2వ హుక్ను కూడా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా అయితే 2 హుక్స్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా గట్టిగా పెట్టేసుకోవాలండి. ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లాగినా కూడా రాదు. ఇప్పుడు ఇది యూజ్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ప్లగ్ పెట్టేశానండి. ఇక్కడ ప్లగ్ పెట్టి స్విచ్ చేశానండి. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. పనిచేస్తానండి. చూడండి, ఫస్ట్ మీద ఇంత స్పీడ్గా తిరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, హుక్స్ కూడా మంచిగా తిరుగుతుంది. దీన్ని యూస్ చేయడం అయిపోయాక ఈ హుక్స్ని పట్టుకొని గట్టిగా లాగకూడదండి. ఇక్కడ ఒకటి ఎజెక్ట్ బటన్ ఇచ్చారు కదా, ఇది ప్రెస్ చేస్తే హుక్స్ అయితే బయటికి వచ్చేస్తాయి. కాకపోతే ఈ బటన్ ప్రెస్ చేసేటప్పుడు స్విచ్ మాత్రం ఆన్లోనే ఉండాలి. నేను అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, గట్టిగా అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవి కూడా చూపిస్తానండి. వీటిని కూడా యూస్ చేశాక ఇక్కడ ఎజెక్ట్ బటన్ ఉంది కదా, వీటిని కూడా ప్రెస్ చేసుకుంటే ఈ హుక్స్ వాటంతలో అవే బయటికి వస్తాయి. కాకపోతే బటన్ అయితే గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ హుక్స్ కూడా బయటికి పెట్టాను. హ్యాండ్ బ్లెండర్ని అయితే ఇలా మంచిగా యూస్ చేయొచ్చు. దీంతో అయితే ఎన్నో కేక్స్ అయితే చేసుకోవచ్చు అండి. దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. దీనిలో మోటార్ కాపర్ కాయిల్తో ఉంటుందంట. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. 1 ఇయర్ వారంటీ ఇచ్చారు.
ఇక్కడ వచ్చేసి మనకు ఒకవేళ దీన్ని యూస్ చేయడం రాకపోతే ఇక్కడ చదువుకొని మనం ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్లెండర్ ఇచ్చారు. దీనికి మనం దేన్ని ఏమంటామని ఎజెక్ట్ బటను, 5 స్పీడ్ కంట్రోలు, మెయిన్ యూజింగు, స్టాండు, బీటర్సు అని అయితే ఇలా ఇచ్చారండి. ఈ మోటారు కాపర్ కాయిల్తోనే ఉంటుందంట. ఇలా అయితే మాకు 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసేమో 1400 పడింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి నేను తీసుకున్న హ్యాండ్ బ్లెండరు. మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హ్యాండ్ బ్లెండర్తో పాటుగా నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ కూడా తీసుకున్నాను. నాకు బీహార్లో లిక్విడ్ విప్పింగ్ క్రీమ్ దొరకదు, అందుకని నేను ఎప్పుడు యూస్ చేసినా కూడా విప్పింగ్ పౌడరే యూస్ చేస్తానండి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంటాను. వెనిలా ఫ్లేవర్ విప్పింగ్ క్రీమ్ అయితే నేను యూస్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి 400 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి 250నో 350నో పడిందండి. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా. ఈ విప్పింగ్ క్రీమ్ని ఎప్పుడు మనం స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. బయట స్టోర్ చేయొద్దు. ఒక్కసారి యూస్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. బయట పెడితే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం కేక్ చేసేటప్పుడు అయితే క్రీమ్ సరిగ్గా బీట్ అవ్వదు. ఒకవేళ బీట్ అయినా సరే అది తొందరగా మెల్ట్ అవుతుందండి. విప్పింగ్ క్రీమ్ని ఎలా యూస్ చేయాలంటే 1 కప్పు విప్పింగ్ పౌడర్కి 1 కప్పు చిల్లుడు మిల్క్ యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసి 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 3 మినిట్స్ పాటు కేక్ క్రీమ్ని బీట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను. ఇదండి విప్పింగ్ క్రీము. నేను ఆల్రెడీ 1 కప్పు యూస్ చేశాను విషు బర్త్డేకి. మీరు కావాలంటే విషు బర్త్డే రోజు నేను కేక్ చేశాను కదా, ఆ వీడియోలో అయితే చూడొచ్చండి. యూస్ చేసిన తర్వాత ఇలా అంతా క్లోజ్ చేసి ఒక క్లిప్ పెట్టేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ లింక్, బీటర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే విష్ బర్త్డేకి చేసిన కేక్ కూడా చూడండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.